మెలబనూర్ కర్ణాటక నుంచి హోస్పేటకు స్పాంజ్ ఐరన్ వేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అక్కడికి 130 కిలోమీటర్ల లెంత్. ఆ 130 కిలోమీటర్లు కూడా ఎంత డేంజరస్ గా ఉందో చూడండి. రోడ్డు మొత్తం ఫారెస్ట్ ఏరియా, రోడ్డు అంతా గందరగోళంగా ఉంది. సింగిల్ వే అనమాట. కరెక్ట్ గా ఒక లారీ వస్తే ఇంకో లారీ తప్పుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డేంజరస్ రోడ్ లో ఉదయం నైట్ 8 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 5 గంటల వరకు అయితే ఇక్కడికి చేరుకుని అంత టైం పట్టింది అనమాట. నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన అంత గందరగోళంగా ఉంది రూల్స్ మొత్తం. ఇక్కడ పార్కింగ్ దగ్గర ఒక దగ్గర ఉంటే పార్కింగ్ నేను ఇంకో దగ్గర పెట్టుకొని ఉన్న బండిని. తర్వాతకి ట్రాన్స్పోర్టర్ మా ఓనర్ ఇద్దరు ట్రాన్స్పోర్టర్లకు ఫోన్లు చేసిండు. ఒక ట్రాన్స్పోర్టర్ రిజెక్ట్ చేసి ఇంకో ట్రాన్స్పోర్టర్ ఓకే చేసిండు. ఆ రిజెక్ట్ చేసినోడు నాకు దరిద్రం బాలేక నాకు ఫోన్ చేసి ఇక్కడ తీసుకురా, పార్కింగ్ లోకి తీసుకురా అని వాడు నన్ను ఫాలో చేసేసరికి నేను వాన్ దగ్గరికి పోయి అక్కడ పార్కింగ్ లో పెట్టేసిన. వాన్ ట్రాన్స్పోర్టర్ లో పేరు రాపిచ్చి ఎంట్రీ చేయించిన. తర్వాతకి అసలు ఓనర్ మళ్ళీ మా ఓనర్ కన్ఫర్మ్ చేసిన ట్రాన్స్పోర్టర్ నాకు ఫోన్ చేసి బండి ఆడబెట్టిన బండి తీసుకొని ఇక్కడికి రా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి గందరగోళం చేసిండు. వాడికి వాంది మళ్ళీ క్యాన్సిల్ చేసి వీంది ఓకే చేసేసరికి తలపానం తోక్కొచ్చింది. నైట్ 11 గంటలకు లోపలికి వచ్చి లోడ్ వేసుకొని ఉదయం 5 గంటలకి మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన అనమాట. బిఎంఎం నుంచి. ఇగో ఫస్ట్ టైం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలా. డీటెయిల్ గా కనుక్కోండి ఓనర్ ని కూడా. ఈ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు, నరకం చూసిన ఇందులోకి వచ్చిన తర్వాత. ఒక 1 డే మొత్తం అంతా లోపలనే ఉంచారు నన్ను. ఏదో పోలీస్ స్టేషన్ లో బంధించినట్టే ఉంది. అంత గందరగోళం అయిపోయింది. ఏదైతే మొత్తానికి అయితే లోడ్ వేసుకుని బయటపడ్డా. మన లారీ డ్రైవర్లకు గుడ్ న్యూస్. 1,00,000 మంది తోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామని అనుకున్నాం అనమాట. ఇంత ముందుకు ప్రివ్యూ వీడియోలో చేసిన అనమాట. వీడియో గ్రూప్ లో యాడ్ కావాలనుకుంటే మీ ఫోన్ నెంబరు, పేరు, మీ జిల్లా పేరు కామెంట్ చేయండి, యాడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని 1,00,000 మందికి షేర్ చేయండి. లైక్, ఫాలో, సబ్స్క్రైబ్.